హలో అండి. అందరూ బాగున్నారా? నేను మీ భాగ్యలక్ష్మి. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో అయితే మెసేజ్ చేయండి. యాక్చువల్లీ రీసెంట్‌గా వస్తున్న మెసేజెస్‌లో ఎక్కువ మెసేజెస్, "అక్క ఈ మధ్య కొత్త డిజైన్స్ చేస్తున్నారు. అది మాకైతే అర్థమవుతుంది. మీరు చేసే వీడియోస్‌లో ఎక్కడో ఒక చోటైతే ఆ డిజైన్స్ కొంచెం లైట్‌గా కనిపిస్తున్నాయి. ఆ డిజైన్స్ వీడియోస్ ఎందుకు రావట్లేదు?" అని చెప్పేసి అడుగుతున్నారు. సో, అదైతే ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా వచ్చేసి ఈ డిజైన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. డిజైన్ చూసినట్లయితే 4087 అనమాట ఈ డిజైన్ నెంబరు. చాలామంది కూడా డిజైన్ నెంబర్స్ అడుగుతున్నారు. వీడియోలోనే అలా చెప్తూ వెళ్తున్నారు. సో, వీడియో పూర్తిగా విన్న వాళ్ళకి ఆ డిజైన్ నెంబర్ కూడా ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి రీసెంట్‌గా పెళ్లి కూతురివి బ్లౌజెస్ పెడుతూ ఉన్నాను కదా! లాస్ట్ వీక్ కూడా పెట్టున్నాను. ఆ అమ్మాయిదే అనమాట ఈ బ్లౌజ్ కూడా. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం సింపుల్‌గా లో కాస్ట్‌లోనే మన ఇష్టం వర్క్ అన్నట్టు చెప్పేసి ఎళ్లారు. సో, అన్ని బ్లౌజెస్ ఒకేలా ఎందుకు, దీనికి జస్ట్ సింగిల్ లైన్ ఏసేసి హ్యాండ్‌కి పఫ్ ఇచ్చేసేద్దాము అనుకున్నాను. అండ్ కట్ వర్క్ అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా! యాప్లిక్ స్టిచ్ ఇవ్వందే ఆ బార్డర్ ఎంబ్రాయిడరీ అయితే మనమైతే చేయము. యాప్లిక్ స్టిచ్ ఇస్తే ఏంటి అంటే ఆ బార్డర్ ఎంబ్రాయిడరీ అనే ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా అయితే ఉంటుందన్నమాట మనకి ఫినిషింగ్ వైస్ కూడా. సో, ఒకసారి ఇక్కడ చూడొచ్చు, బార్డర్ వచ్చేసి శారీలోదే యూజ్ చేస్తున్నాను. విడిగా క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇలా కూడా ఎందుకు, డైరెక్ట్‌గా మీరు బార్డర్ మీద మిషన్‌లో జాయిన్ చేసేయొచ్చు కదా! అని కూడా అడగొచ్చు. నాకేంటి అనంటే అదేదో సెపరేట్‌గా యాడ్ చేసినట్టు అనిపించిద్దనమాట. స్టిచ్చింగ్‌లో యాడ్ చేస్తే. ఇలా వర్క్‌లో యాడ్ చేస్తే ఏంటి అనంటే, ఓకే, ఇది దీంట్లోకే మనం సెట్ అయ్యేలాగా వర్క్ చేశాం కదా అన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. సో, అందుకే కొంచెం కష్టమైనా పర్లేదు అని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకుంటాను నేను మోస్ట్‌లీ. కొంచెం వర్క్ ఉంటుంది. మళ్ళీ కస్టమైజేషన్ అయితే పడుతుంది. బట్ అయినా బావుంటుంది. మన కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారంటే కొంచెం రిస్క్ అయినా ఏదైనా చేస్తే అసలు ఆ హ్యాపీనెస్సే వేరే విధంగా అయితే ఉంటుందండి. అండ్ ఈ బ్లౌజ్ కూడా కస్టమర్ వచ్చి చూసుకున్నారనమాట వేసుకొని. ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. ఈ బ్లౌజ్ అయితే తనకి చాలా బాగా నచ్చింది. హ్యాండ్‌కి పఫ్ ఇవ్వడము అదంతా కూడా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. అండ్ దీంట్లో చాలా కలర్స్ ఏసున్నాను. అండ్ ఈ ఆర్డర్స్ అయితే నాకు చాలా వచ్చున్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాననమాట ఈరోజు ఈ వీడియోలో. అండ్ బోర్డర్ ఏసే విధానం కూడా నేను చాలా వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎలా అంటే అలా కాకుండా మనం అప్లిక్ స్టిచ్ చేసి బోర్డర్ ఏస్తే ఏంటంటే అది లైఫ్ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చెప్పున్నాను కదా! సో, చాలామందివి ఇంకా నాకు పెడుతూ ఉన్నారండి. సో, డైరెక్ట్‌గా స్టిచ్ చేసేసి, కట్ చేసేసి మళ్ళీ దాని మీద స్టిచ్ చేయడం వల్ల అది మందంగా అయిపోవడము, ఫినిషింగ్ సరిగ్గా రాకపోవడము అట్లా వస్తుంది. నాకు పెట్టేసేసి ఏంటక్క మాకెందుకు రాలేదు అని అడుగుతున్నారనమాట వర్క్ వేసేవాళ్ళు. సో, వస్తదండి. దానికి తగ్గ కొన్ని కొన్ని జాగ్రత్తలు నేను చెప్తున్నాను కదా వీడియోస్‌లో, వాటి వరకు తీసుకుంటే మీకు కూడా చాలా నీట్‌గా అయితే వస్తుందనమాట. సో, ఫైనల్ స్టిచ్చింగ్ తర్వాత శారీ వచ్చేసి ఇట్లా రెడ్ శారీ అండ్ ఇలా గ్రీన్ బార్డర్ వస్తే దానికి ఆపోజిట్ కలర్‌లో బ్లౌజ్ తీసుకున్నాము. అండ్ ఇదొచ్చేసి ఇంకొకటి. సో, సేమ్ కలర్ కాంబినేషన్ మనం పైన వచ్చేసి లైన్స్ ఏసాము. అండ్ బ్లూ మీద కనకాంబరం కలర్ చూసారా? ఎంత క్యూట్‌గా అయితే కనిపిస్తుందో. ఈ ఒక్క డిజైన్‌ని ఒక్క రకంగా కాదండి, చాలా రకాలుగా అయితే వేయొచ్చు. నేనే ఎన్నో రకాలుగా వేసి మీకు చూపిచ్చాను. ఒక షార్ట్‌లో అయితే బార్డర్ వేసి కూడా చూపిచ్చాను. అంటే స్మాల్ బార్డర్ వస్తే ఎలా చేయాలో చూపిచ్చాను. బిగ్ బార్డర్ వస్తే ఎలా చేయాలో కూడా చూపిచ్చాను కదా! అంటే 2 రకాలుగా ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను మీకు చూపిచ్చున్నాననమాట. సో, ఫినిషింగ్ వైస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా నీట్‌గా ఉంటుంది. టోటల్ జరీ అయితే యూజ్ చేశామనమాట. సిల్వర్ జరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త డిజైన్ అయితే చాలా వేశాను కదా ఈ మధ్య. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అనమాట. అండ్ ఈ మధ్య పెట్టిన నెట్ వీడియోస్ అయితే చాలా మంచిగా అయితే వెళ్ళాయి. అండ్ చాలా మంది చాలా డౌట్స్, చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో, అందరికీ సంబంధించిన ప్రతి వీడియో మోస్ట్లీ చేస్తారండి. కాకపోతే ప్రతి వీడియోలో మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీరు ముందు వీడియోలో అడిగిన డౌట్స్ని కవర్ చేస్తూ నెక్స్ట్ వీడియోస్ అయితే మనం చేస్తూ ఉన్నామని. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నాకు ఈ కస్టమర్ వచ్చేసి నిన్న వచ్చేసి సడన్గా శారీ ఇచ్చేసారు. ఆ శారీ అంతా ఏ కలర్స్ వచ్చిందో ఆ కలర్ థ్రెడ్స్ ఇచ్చేసేసి వర్క్ చేసేయమన్నారు. ఇది యాక్చువల్లీ మగ్గం వర్క్ చేయాల్సిన శారీ అంట. మగ్గం వర్క్ చేయడానికి టైం లేదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా మనకి మగ్గం లుక్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మనల్ని నమ్మి, యాక్చువల్లీ ఇది మగ్గం వర్క్ చేసే బొటిక్ వాళ్ళదే అనమాట. సో, వాళ్ళకి ఆ టైం లేదు, మనం కూడా సేమ్ అదే ఫినిషింగ్ ఇస్తాము అని చెప్పేసి మన దగ్గర వర్క్ అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. సో, వాళ్ళు అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి కదా. సో, ఈ వర్క్ ఎలా చేస్తాము ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో, లేట్ చేయకుండా మనం వీడియో వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. ఈ చిల్లులు ఇలాంటి హోల్స్ ఉన్నాయి మాత్రం ఫుల్ హ్యాండ్స్ వేయడానికి పనికి రావండి, కొత్త ఫ్యూజింగ్ పేపర్ తీయాలి. సో, ఇంకా లేట్ చేయకుండా మనం డిజైన్ స్టార్ట్ చేసేసి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇంకా పెట్టిన బ్లౌజ్ కూడా నెక్స్ట్ డేకే ఇవ్వాల్సిన బ్లౌజ్ అనమాట. టోటల్ కుందన్స్ అవన్నీ కూడా మనం పెట్టేసేసేయాలి.
హ్యాండ్స్ కంప్లీట్ చేయడానికైతే ఇది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి. టైం కనిపించదు కానీ మంచి టైం తీసుకునే డిజైనే ఇదైతే. దీంట్లో ఆల్ ఓవర్ కావాలి అన్నా మనకి అవైలబుల్‌గా ఉంది. ఇలా సింపుల్ నెక్ కావాలి అన్నా అవైలబుల్‌గా ఉంది. అంటే ఆల్ ఓవర్ అంటే బ్యాక్ టోటల్ నెక్ మొత్తం డిజైన్ కావాలి అన్నా మనం వేస్తాము. లేదు ఇలా సింపుల్‌గా కావాలన్నా చేస్తాము. అండ్ కుందన్ వద్దు టోటల్ థ్రెడ్ వర్కే కావాలి అన్నా చేస్తాము. కుందన్ ఫినిషింగ్‌తో కావాలన్నా చేస్తాము. అంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీకెలా కావాలి? దాన్ని బట్టి మనం వర్క్ చేస్తాం. ఇక్కడ మధ్యలో అంతా వర్క్ మధ్యలో ప్లేస్ ఉంది. ఎందుకుంది అని మీకు అనిపించొచ్చు. ఇదంతా కూడా కుందన్స్ అవన్నీ పెట్టిన తర్వాత మగ్గం లుక్ ఇవ్వడం కోసం అవంతా కూడా వర్క్ అయితే స్కిప్ చేయడం అయితే జరిగిందండి. సో, టోటల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మంచి మగ్గం లుక్ వచ్చేలాగా ఇచ్చాము. కానీ ఇంక తర్వాత ఫోటో తీయడానికైతే టైం దొరకలేదు. కస్టమర్ వచ్చేసి అంటిస్తుంటేనే మధ్యలో వచ్చేసి కస్టమర్ తీసుకొని వెళ్ళిపోయారనమాట బ్లౌజ్ అయితే. సో, ఇంకొంతమంది అడుగుతున్నారు కదా! అక్క పెద్ద బార్డర్ వేసేటప్పుడు వర్క్ వేసిన తర్వాత బార్డర్ కట్ చేయాలా? ముందు కట్ చేయాలా? అనేది. అది మన ఇష్టం అండి. ఎప్పుడైనా కట్ చేసేసుకోవచ్చు. మనకి బార్డర్ లెంత్ ఎంత కావాలి? ఆ బార్డర్ లెంత్ ఎంతుంది కస్టమర్‌కి అనేది మాత్రం చెక్ చేయండి. అండ్ సేమ్ డిజైన్‌ని చిన్న బార్డర్‌కి, పెద్ద బార్డర్‌కి కూడా వేయొచ్చా? అని కూడా అడుగుతున్నారు. సేమ్ డిజైన్‌ని చిన్న బార్డర్‌కి, పెద్ద బార్డర్‌కి అంటే అలా వేయడం అని కాదు కానీ సింగిల్ లైన్ వేసేసి, పెద్ద బార్డర్ ఏసేసి, ఆల్ ఓవర్ హ్యాండ్ అలా ఉన్న వాటికైతే చిన్న బార్డర్స్ యూజ్ చేస్తే చాలా బావుంటది. అండ్ ఇంకొంతమంది యాప్లిక్ స్టిచ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. మనకి నెట్ కానీ, బార్డర్స్ కానీ ఇట్లాంటి వర్క్ చేసేటప్పుడు ముందుగా వచ్చేసి ఒక స్టిచ్ అనేది అది అటు ఇటు కదలకుండా, క్లాత్ అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ వేస్తాం కదా! అది వచ్చేసి యాప్లిక్ స్టిచ్ అనమాట. మనం మగ్గం వర్క్‌లో వేసేది వచ్చేసి జిగ్‌జాగ్ స్టిచ్ చేస్తాము. ఫస్ట్ చైన్ స్టిచ్ ఇచ్చేసి దానిపైన పైకి, కిందకి జిగ్‌జాగ్ లాగా స్టిచ్ ఇస్తామనమాట మగ్గంలో మనము. కానీ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఏంటి అనంటే ఆ జిగ్‌జాగ్ స్టిచ్చే కాకుండా ఇంకొంచెం తిక్కగా ఉండేలాగా ఇలా యాప్లిక్ స్టిచ్ అయితే మనం ఇస్తున్నామనమాట. సో, దీనికి యాప్లిక్ స్టిచ్ అనే పేరు అట్లా యాడ్ చేశాము. సో, ఇది అనమాట. ఈ బార్డర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇదే కాదండి సేమ్ డిజైన్ నేను చాలా వేసున్నాను. స్మాల్ బార్డర్స్‌తో వేశాను, బిగ్ బార్డర్‌తో వేశాను. ఆల్రెడీ స్మాల్ బార్డర్ అయితే వీడియో అయితే షూట్ చేశాను కదా! దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ బ్లౌజ్ కూడా చాలా బావుంది అని చెప్పేసేసి. సో, నేను ఈ బ్లౌజ్‌తో పాటు ఇంకొక విషయం కూడా చెప్తా అన్నాను కదా! కొత్త డిజైన్స్ ఎందుకు చూపియట్లేదు అని. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. అక్క మీరు వర్క్ చేసేటప్పుడు మీరు చేసే షార్ట్స్‌లో అయితే మీరేదో కొత్త డిజైన్ చేస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది. కానీ ఆ వీడియో రావటానికి టైం పడుతుంది. ఎందుకు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నా వాయిస్ వీడియోస్ తీయడానికైతే వాయిస్ మాట్లాడడానికి గట్టిగా రావట్లేదు. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. సో, అలాంటి కొత్త డిజైన్స్ చూపించేటప్పుడు మరీ నీరసంగా మాట్లాడితే మీకు బోర్ కొట్టేసిద్ది. చేసే నాకు కూడా ఇబ్బందిగా అనిపిచ్చిద్దనమాట. కొంచెం యాక్టివ్ అయిన తర్వాత ఆ వీడియోస్ రిలీజ్ చేద్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నానండి. వీడియోస్ కూడా అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కొంచెం యాక్టివ్ అవ్వంగానే మీకు ఆ బ్లౌజెస్ అవన్నీ కూడా చూపిస్తాను. రీసెంట్‌గా పెళ్లి కూతుర్లకేసిన బ్లౌజెస్ అన్నీ చూపిస్తాను. అండ్ ఈ మధ్య ఏంటి అనంటే ఒక డిజైన్ ఒకసారి ఏస్తే రిపీటెడ్‌గా అదే ఆర్డర్స్ వస్తున్నాయి. వరుసగా 5, 6 బ్లౌజులు అదే వస్తున్నాయనమాట. అంటే మనకేంటి అంటే ఒక కస్టమర్‌కి ఒక బ్లౌజ్ ఏసిచ్చాము బొటిక్ వాళ్ళకి అంటే వాళ్ళకది నచ్చింది అంటే రిపీటెడ్‌గా అదే డిజైన్స్ అట్లా వేయించుకుంటారు. సో, ఈ బ్లౌజెస్ కూడా అట్లాంటివే. ఇవి మొత్తం కూడా బొటిక్స్ వాళ్ళవే అనమాట బ్లౌజెస్. అంటే ఒక బొటిక్ వాళ్ళే కాదు. ఇద్దరు ముగ్గురివి అట్లా అనమాట. సో, ఒకళ్ళకి వేశాను. అది చూసి నచ్చి ఇంకొకళ్ళు అట్లా వేయించుకుంటూ ఉన్నారు. సో, అందువల్ల రిపీటెడ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎవరికైనా కానీ వాళ్ళ బార్డర్‌కి తగ్గట్టు మనం వర్క్ చేస్తాం కాబట్టి కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతారు. మనకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుందనమాట. సో, చూసారు కదా! ఇలా బార్డర్ దీన్ని ఈ డిజైన్‌ని 40287ని ఈ బార్డర్ లాగా అండ్ ఫుల్ హ్యాండ్ వేసే పనైతే హాఫ్ ఇంచ్ బార్డర్ లాగా ఎట్లా చేస్తారు? ఏంటి? మీలో ఎవరైనా చేసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెసేజ్ చేయండి. నేనైతే హ్యాండ్ బార్డర్ వచ్చేసి 3 ఇంచెస్ దాంట్లో వేశాను ఒకటి. అండ్ ఇలా ఫుల్ బార్డర్సే ఎక్కువ వేశానండి. అండ్ చిన్న బార్డర్ యూజ్ చేసిందైతే ఓన్లీ ఒక్క బ్లౌజ్‌కే వేశాను. కింద కట్ వర్క్ ఏసేసి పైన బార్డర్ దానిపైన లైన్స్. మిగతావన్నీ ఇప్పుడు సేమ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది కదా! ఇట్లాగే సింగిల్ లైన్‌తో ఎక్కువ వేశాననమాట. బట్ ఈ డిజైన్ మాత్రం మంచిగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు నా దగ్గరైతే. అండ్ ఈ ఫినిషింగ్ చూసి అయితే చాలామంది ఎక్కడ వేయించుకున్నా కానీ తిరిగి మన దగ్గరికే వస్తూ ఉంటారు. అక్క మీ ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. మీరే వేసియండి అని చెప్పేసేసి. సో, అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు. బుటీస్ కూడా కుందన్స్ పెట్టేలాగా బుటీస్ ఇచ్చేసేసాను. టోటల్ కట్ వర్క్ కూడా కస్టమర్‌కి ఎంత అవసరమో అంతవరకే అయితే పెట్టారండి. కస్టమర్‌కి అవసరమైన దానికన్నా ఎక్కువ పెట్టినా కానీ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా! వాళ్ళకి ఎంత అవసరమో వాళ్ళ మెజర్‌మెంట్ ఎంత, వాళ్ళ మెజర్‌మెంట్‌ని బట్టి బ్లౌజ్ వర్క్స్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. సో, టోటల్ హ్యాండ్ డిజైన్ అయితే ఇది. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇంకొకటి కొత్త డిజైన్ అయితే చూపిస్తాను అన్నాను కదా నెక్స్ట్ వీడియోలో. ఎవరైనా ఏదైనా గెస్ చేయగలరా అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే అది కూడా మెసేజ్ చేయండి. నేను చిన్ని క్లూ ఇస్తా.
4849 డిజైన్ ఉంది కదా, దాన్ని చిన్ని చిన్ని మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నాను. సో ఈ క్లూ ద్వారా ఏం చేశాను ఏంటి మీకు ఏదైనా గెస్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో వచ్చేసి మెసేజ్ చేయండి. మీ మెసేజ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు కామెంట్లో ఎవరు గుర్తుపడతారా అనేది కూడా నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉందన్నమాట. ఎంతమంది గుర్తుపడతారు ఏంటి అనేది. సరే మరి చూద్దాము ఎంతమంది గుర్తుపట్టగలుగుతారు బ్లౌజ్ డిజైన్స్ అయితే. సో ఇది ఇంకొక బ్లౌజ్. ఫైనల్గా ఈ బ్లౌజ్ చూపించేసి వీడియో అయితే ఎండ్ చేసేసేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా ఇక్కడ లోకల్ కస్టమర్దే. ఇది కూడా బొటిక్ త్రూ వచ్చిన బ్లౌజ్. సో రెడ్ మీద బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో చూసారు కదా, ఇవ్వండి ఈరోజు మన డిజైన్స్ అయితే. ఈ డిజైన్స్ అన్నిట్లో కూడా మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మరొక మంచి వ్లాగ్తో కొత్త డిజైన్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.